మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, త్రియేక దేవా, మేమందరము ఈరోజు బైబిల్ పట్టణం అనే పేరులో మీ సంఘంలో సమకూడి ఉన్నాం. వాక్య భాగం ఈరోజు మేము ధ్యానించబోతుండగా ఆ వాక్య భాగంలో ఆ ముఖ్యమైన ఒక అంశం గురించి ధ్యానం చేయబోతుండగా పూర్తిగా మా అందరినీ మాట్లాడబోయే, నన్ను వినబోయే మా సంఘ సభ్యులందరినీ, తర్వాత యూట్యూబ్లో చూడబోయే సహోదరులందరినీ నేను మీ పాదాల చెంత సమర్పిస్తూ, మా సొంత తలంపులు ఏం పని చేయకూడదు, పని చేయకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే మా హృదయంలో రాస్తారో అది మాత్రమే మేము విని గైకొని యేసయ్యలో ఇంకో మెట్టు ఎదగడానికి దోహదపడాలని, ఉపదేశంలో వాక్య భాగంలో అడ్డగింప ప్రయత్నం చేస్తున్న సాతాను, చీకటి, అంధకార శక్తులు అన్నిటినీ యేసయ్య నామములో ఈ క్షణమే వెళ్ళగొట్టుచు మహిమ, ఘనత, ప్రభావం అన్ని తండ్రి అయిన మీకే ఆరోగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందినాము తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానం అన్ని కూడా ఒక్క అంశం పైన, కాన్సెప్ట్ అన్నాం కదా, ఒక్క అంశం పైన క్రూర మృగం. క్రూర మృగం అంటే ఏంటి, ఎవరు, క్రూర మృగం యొక్క రహస్యం ఏంటి, అది ఒక్కటే ఈరోజు కాన్సెప్ట్. మేబీ 40 నిమిషాలు, గంట సమయం అవ్వచ్చు. మరి అపోస్తలుడైన యోహాను గారు ఈ 12-13 అధ్యాయంలో, ప్రత్యేకంగా 13వ అధ్యాయంలో భయంకర గందరగోళం చేసి పెట్టి మనల్ని చదివిస్తున్నాడు. అంటే ఆయన నిజంగా గందరగోళం చేసి పెట్టాడంటే ఆయన ఏం చేయాలి, సింపుల్గా రాశాడు. అర్థం చేసుకునే దీంట్లో ఏంటి, అర్థం చేసుకునే దీంట్లో ఇప్పుడు ఒకరు ఇంగ్లీష్ మాట్లాడతాడు, అస్సలు మనకు అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు చెప్పండి, ఆయన మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు బ్రిటిష్ వాడు వచ్చి స్కాట్లాండ్ వాడు ఇంగ్లీష్ మాట్లాడు అనుకోండి, కొంతమంది అర్థమవుతుంది స్కాట్లాండ్ వాడు మాట్లాడితే. ఇంకా ఈ లండన్లో ఉన్నారు కదా, వీళ్ళు మాట్లాడితే అసలు అర్థం కాదు, అలా ఉంటుంది. అంటే వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారా? లోకంలో ఇంగ్లీష్ ఎవరికి గట్టిగా మాట్లాడతారు చెప్పండి, ఇంగ్లీష్ లోకంలో ఎవరికి గట్టిగా మాట్లాడతారు? హలో, బ్రిటిష్ వాళ్ళే. అంటే వాళ్ళు మాట ఇంగ్లీష్ కట్టే అనమాట. మనకి అర్థం కాదంటే ఎందుకు అర్థం కాదు, మనకి తెలియదు. పోనీ మనకు అర్థం కాలేదు, మనకి తెలియదు, మనం బాధపడాలా అవసరం లేదు. ఎందుకు, అది మన మాతృభాష కాదు, అందుకని బాధపడాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రంలో పుట్టి తెలుగు తెలియదంటేనే అది సిగ్గుపడాలి, అవమానం. ఎందుకు, అది మాతృభాష కదా, అందుకని. అలాగే ఇక్కడ అపోస్తలుడైన యోహాను గారు కట్టే రాశారు, సింపుల్గానే రాశారు. ఆ రోజు అర్థం చేసుకోవాలి, ఆ రోజు ఈ రోజుకి రాయాలి. అర్థమైందా మీకు? రాసింది 2000 సంవత్సరాల ముందుకు. ఏ రోజు గురించి రాయాలి? ఈ రోజు కూడా కాదు, ఇంకో వచ్చే రోజుల గురించి రాయాలి. ప్రకటన కింద మొత్తాన్ని ఇంకా వచ్చే రోజులే, ఇంకా మనకు కూడా రాలా. ఇప్పుడు 2000 సంవత్సరాల ముందు యోహాను గారు ఇంకా రాబోయే కాలం గురించి రాయాలంటే ఇలాగే కదా రాయాలి. ఆ రోజు ఆయనకు అందుబాటులో ఉన్న అన్ని విషయాలు పెట్టి రాశాడు ఆయన. పోనీ ఈ రోజు ఇది అర్థం చేసుకోవడానికి కష్టం అంటే కష్టమే లేదు, ఆయనే ఇక్కడ అక్కడ చెప్పేశారు. ఒకవేళ ఆయన చెప్పలేదంటే, ఒకవేళ ఆయన ప్రకటన గ్రంథం చెప్పలేదంటే పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడో ఎవరో చెప్పారు. అర్థమైందా మీకు? మొత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోట్ల లేని ఇంకో చోట్ల రాపిచ్చాడు. అది మనం మాట్లాడబోతున్నాం. ప్రకటన గ్రంథం ధ్యానం, బైబిల్ పట్టణం అంటేనే దానియేలు చదివి ఉండాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉండే ఆ పొడుపు కథలు, ఏం చెప్పారు మొన్న, రిడిల్స్, పొడుపు కథలు. ఆ పొడుపు కథలకి తలచెవి ఎవరి దగ్గర ఉంది? దానియేలు దగ్గర ఉంది. అది చదవాలి. అర్థమైందా? అలా వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని తేలిక. ఈరోజు ఎంత గందరగోళమైన ఒక భాగమైనా కానీ దాని తేటగా పరిశుద్ధాత్మ దేవుడు మనం తీసుకెళ్తారని ఎంతమంది నమ్మకం ఉంది? అందరూ అవ్వాలి. ఎందుకంటే మనకు దారి లేవు.
మనకు అర్థం కానిది అర్థం చేయించాలంటే బైబిల్ నుంచి, బైబిల్ రాసిన రక్షయిత ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనే మనకి చెప్పాలి. ఈరోజు మనం ధ్యానంలో తీసుకున్నది క్రూర మృగం అంటే ఏంటి, క్రూర మృగం ఎవరు, క్రూర మృగం ఒక రహస్యం ఏంటి అని తెలుసుకోవాలి. ఏదో ఉందంటే చాలా ఉన్నాయి. దానికన్నా ముందు 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు తర్వాత అబద్ధ ప్రవక్త ఈ ఇద్దరు క్యారెక్టర్ను అపోస్తలుడు యోహాను గారు తీసుకొస్తున్నారు, ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అని దీనికి తెలుగు ఏం చెప్పాలి? పరిచయం చేస్తున్నారు. వెరీ గుడ్. ఇప్పుడు అపోస్తలుడు యోహాను గారు 13వ అధ్యాయంలో ఏం చేస్తున్నారు? అంత్యక్రీస్తును అబద్ధ ప్రవక్తను పరిచయం చేస్తున్నారు. అందుకనే ఇది ఒక బాగా ఇంట్రెస్టింగ్ గా ఉండే ఒక భాగం, అలాగే బాగా గందరగోళం అంటే కన్ఫ్యూజన్ ఉండే భాగం కూడా ఇదే. అందుకనే చెప్తున్నాం ఇది పొడుపు కథలా ఉంటది. ఎందుకు పొడుపు కథలా ఉంటది అని చెప్తే నేను 10 విషయాలు చెప్తాను, ఇది పొడుపు కథ కాదని మీరే చెప్పండి. 12వ అధ్యాయం చూసాం, 13వ చూస్తున్నాం కదా. నేను కొన్ని విషయాలు చెప్తా. ముందుగా క్రూర మృగం సముద్రం నుండి బయటికి వచ్చింది. ఇదేనా నార్మల్ ఉందా? లేదు కదా. క్రూర మృగం అంటేనే ఏంటి? అది ఎక్కడో అడవిలో తిరగాలి కదా. మరి ఎక్కడి నుంచి వస్తుందంట? సముద్రం నుంచి వచ్చింది అని చెప్పేసి. తర్వాత దానికి 7 తలలు ఉండిందంట. ఉంటుందా? 7 తలలు 10 కొమ్ములు ఉండిందంట. ఆ క్రూర మృగంకు 7 తలలు 10 కొమ్ములు. దాని తర్వాత ఒక్కొక్క కొమ్ము పైన క్రీడం పెట్టబడింది. ఆ క్రీడం పైన దేవదూషణలు ఏంటి? దేవుని వ్యతిరేకంగా మాట్లాడే మాటలు దాంట్లో రాయబడింది అని చెప్పేసి చెప్పింది. తర్వాత ఆ క్రూర మృగం వచ్చేసి చిరుతపులిలాగా ఉందంట. ఎలా ఉంది? చిరుతపులిలాగా. తర్వాత దాని పాదాలు ఉన్నాయి కదా, అది ఎలుగుబండి లాంటిది. పాదాలు ఉన్నాయా? ఎలుగుబండి లాంటిది. నోరు సింహపు నోరు. పొడుపు కథలో ఉందా లేదా? దాని తర్వాత దాని ఒక్క తల దెబ్బ తగిలింది, చావు దెబ్బ తగిలింది. క్రూర మృగం 7 తలలు ఉన్నాయా, దానిలో ఒక్క తల చావు దెబ్బలు తగిలింది. అది ఆ తర్వాత కొంత స్వస్థత కూడా పొందింది అనమాట. చావు దెబ్బ తగిలి స్వస్థత పొందింది. దాన్ని చూసి మొత్తంగా ఈ లోకమంతా చాలా ఆశ్చర్యపోయిందట. తర్వాత దాని నోరు ఇవ్వబడిందంట. దానికి క్రూర మృగంగా ఒక నోరు ఇవ్వబడిందంట. ఆ నోటి ద్వారా మాట్లాడిన అన్ని దేవదూషణలు, దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడింది. తర్వాత ఆ క్రూర మృగంకు అధికారం ఇవ్వబడింది. 42 నెలలు అధికారం ఇవ్వబడింది అని రాయబడింది. తర్వాత ఆ క్రూర మృగం ఉండింది, ఇప్పుడు లేదు, మరి వస్తాయి. ఏంటి? ఆ క్రూర మృగం ఇప్పుడు లేదు, ఉండింది, ఇప్పుడు లేదు, మరి వస్తాయి అని చెప్పేసి రాయబడింది. ఎక్కడి నుంచి వస్తాయంట? కాదు. ఎక్కడి నుంచి కాదు. ఆ క్రూర మృగం అంటే ఇంకా ఇది మనం చూడలేదు. చూసినవరే మీరు చెప్పేది కరెక్టే, ఇంకా ఇది చూడలేదు. ఆ క్రూర మృగం పాతాళం ఉందా? పాతాళం నుంచి వచ్చిందంట, ఉండిందంట, ఇప్పుడు లేదంట, పాతాళం నుంచి మరి వస్తాయి అని చెప్పేసి రాయబడింది. ఇది ఇంకో కన్ఫ్యూషన్. తర్వాత స్త్రీ 7 కొండలు ఏంటి? 7 కొండలు కలిగిన పట్టణం పైన కూర్చుండిందంట. చూసాం కదా, మనం చూసాం. తర్వాత 7 సామ్రాజ్యంలో 5 కూడిపోయినాయి, ఒకటి ఉంది, ఇంకోటి రాబోతుంది. దాని తర్వాత ఆ క్రూర మృగం ఉండింది, ఇప్పుడు లేదు, 8వ సామ్రాజ్యంగా అదే రాబోతుంది. అది 7లో ఒక భాగం అయింది. ఇప్పుడు అర్థమైంది ఎన్ని పొడుపు ఎలా ఉందని. ఇదే అపోస్తలుడైన యోహాను గారు 12-13 అధ్యాయం ప్రత్యేకంగా 13వ అధ్యాయంలో రాసింది. దానికి తేటగా మనం ధ్యానంలో చూద్దాం. ఈ ధ్యానంలో మరీ చెప్తున్నా, మీరు ప్రత్యేకంగా వ్యక్తిగతంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరలేదంటే మీరు అర్థం కాకూడదు గాక.
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడే రావాలి, వేరే దారి లేదు. నేను అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వేం అడగాల్సిన అవసరంలా, యేసయ్య అని పేరు చెప్తే చాలు, లోపల పరిశుద్ధాత్మ డక్క లేచి కూర్చుంటాడు. ఎందుకంటే నువ్వు పడుకోబెట్టావు, అస్సలు పట్టించుకోకుండా పడుకోబెట్టావు. అందుకే ఒక్కసారి యేసయ్య ఇది నాకు అర్థం అవ్వాలి, తండ్రి నాకు అర్థం అవ్వాలి, నీ ఆత్మను పంపించవా అని ఒక్కసారి మీ మనసు లోపల ఒక్కసారి అడగండి. అడిగితే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అర్థం చేపిస్తాడు. చివరిలో ఎవరన్నా నాకు అర్థం కాలేదు అని ఏమన్నా మీకు డౌట్లో వెళ్తే అది మీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు. ఎందుకు? మీరు పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆహ్వానం చేయలేదు. క్లియరా? ఇప్పుడు వెళ్తాం. ఓకే, ఇప్పుడు ఇది పొడుపు కథలాగే ఉంది అని మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఓ 10-12 విషయాలు మాట్లాడామో ఒకటి కూడా ఆన్సర్ లేదు. ఏదో కొంతవరకు మనం పోయేసారి దాని ముందు సరి మనం ధ్యానం చేసి ఉన్నాం. సరే, ఇప్పుడు దీనికి ఒక డోర్, లాక్ అయిన డోర్ను మనం తీయాలంటే ఏం కావాలి? తాళమా చెవియా? తాళం చెవి అంటే కీయా, కప్పు అంటే లాక్ కదా. ఓకే, తాళం చెవి కావాలి. అలాగే ఇక్కడ మనకి తాళం చెవి ఏది? దానియేలు గ్రంథం. సరేనా? దానియేలు గ్రంథంలో మనకి చెప్పబడింది. దానియేలు గ్రంథం నుంచి మనకి దీని ముందు కూడా పోయే వారం కూడా మనం అర్థం చేసుకున్నాము. తలలు 7 తలలు కదా క్రూరమృగం. క్రూరమృగము 7 తలలు అంటే ఏమని చూసుకున్నాం? 7 సామ్రాజ్యములు కదా, 7 సామ్రాజ్యములు. మరి 7 తలలు 7 సామ్రాజ్యములు అయితే ఇవన్నీ, ఈ సామ్రాజ్యములన్నీ ఈ లోకంలో ఇంతవరకు ఉన్న సామ్రాజ్యములు. ఏదో అది ఇది అది అలా చెప్పడానికి లేదు. అర్థమైందా? ఏదో అమెరికా, లేదుగా బ్రిటిష్, లేకపోతే ఆఫ్రికా, ఏదో చెప్పడానికి లేదు. దీని ముందు ఉన్న 7 పెద్ద సామ్రాజ్యంలో ఎక్కడి నుంచి చూసుకున్నాం మనం? మోసే రోజుల నుంచి, మోసే కాలం నుంచి మనం చూసుకున్నాం. ఐగుప్తు సామ్రాజ్యం, ఆ తర్వాత దాని ముందు సిరియా సామ్రాజ్యం, బబులోను, మాదిగ పారసీక, గ్రీక, రోమా. ఇది 6. ఇంకా రాబోయేది ఒకటి, 7వది పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. మొత్తానికి 7. సరే, ఇప్పుడు 6 సామ్రాజ్యములు పాతవి, పోయిన భూతకాలంలో ఉండేవి. మరి 7వ సామ్రాజ్యం ఇంకా భవిష్యత్తులో రాబోయే, అది పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. ఇది కూడా మనకి తెలుసు. ఎలా తెలుసుకున్నాము? ఎవరో ప్రకటన 17వ అధ్యాయంలో 9-10 వచనాలు చదివితే మనకి ఇది అర్థమైంది. మరి ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. రాబోయే 7వ సామ్రాజ్యం అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఇంకా రాబోతుంది కదా. ఇది ఎలాంటి సామ్రాజ్యం అంటే, ఈ గడిచిన 6 సామ్రాజ్యం ఉన్నాయి కదా, దాంట్లో ఉండే అన్ని గుణగణాలను కలిపి ఇది రాబోతుంది అని పైన చూసాం. గుర్తుందా మీకు? గుర్తుందా లేదా? గుర్తుంది. అందుకే మనం ఒక వచనం చూసాం, ప్రకటన 13:2 వచనం. నేను చెప్తా, ప్రకటన 13:2 వచనం ఏముంది? ఆ క్రూరమృగం చూడడానికి చిరుతపులి లాంటిది. చిరుతపులి ఎవరు? గ్రీక్ సామ్రాజ్యం. అలెగ్జాండర్ ద గ్రేట్ అంటారు కదా, చిరుతపులి లాగా. ఎందుకు? వాడు స్మార్ట్, అగ్రెసివ్, యాక్టివ్. 33 సంవత్సరంలో లోకం మొత్తానికి ఏం చేశాడు? ఏలుబడి చేయాలని తిరిగాడు. చాలా వాడికి ఏం చేశాడు? తన ఆధీనముగా తీసుకున్నాడు కదా. సో చిరుతపులి లాంటిది వాడి సామ్రాజ్యం. అందుకు మాదిగ పారసీక కదా. ఈ పారసీకల వల్ల ఎలా ఉంటారంటే ఎలుకబంటి లాంటిది. ఎలుకబంటి ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ ఉంటుంది. ఎలుకబంటి తెలుసు కదా మీకు, బేర్. ఎలుకబంటి స్ట్రాంగ్ ఉంటుంది, చాలా శక్తివంతంగా ఉంటుంది. అది చూస్తే మనకు భయం ఉంటుంది. దాని సినిమాలకు తీసుకొచ్చి జోక్స్ వేసి పెట్టేశారు, సర్కస్లు తీసుకొచ్చి పెట్టి జోకులు చేశారు. అది చాలా భయంకరమైనది, చూస్తేనే భయం వేస్తుంది. చాలా పవర్ఫుల్ అది పారసీక సామ్రాజ్యం. ఇంకా రోమా సామ్రాజ్యం ఈ లోకంలో ఏలాని బయలుదేరినవాడు. సింహం ఎక్కువ శక్తి ఉంది కదా, బలం ఉంది కదా, అధికారం ఉంది కదా. సో అది ఇప్పుడు చూస్తే ఇవన్నిటిని కలిపి ఈ పాత సామ్రాజ్యం అన్నిటి. ఫారో ఎలాంటి వాడు? మామూలు వాడు కాదు. మోసం చేసేది గట్టి వాడు, చెప్తాడు పాటించాడు. ఇంకా సిరియా ఎలాంటి వాడు?
దేని చూడు, దొరికినట్టు చంపేవాళ్ళు, మూర్ఖులు. అర్థమైందా? ఇవన్నీ కలిపితే ఇంకా రాబోయే 7వ సామ్రాజ్యం పునరుద్ధరించబడిన ద రివైవ్డ్ రోమన్ ఎంపైర్, పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం అంటే అది ఎలా ఉంటుందని ఒకసారి మీరు ఊహించుకోండి. ఇప్పుడు ఇవన్నీ 6 సామ్రాజ్యములలో ఏమేమి చెడ్డ విషయం మనం ముందే పోయిన వారమే చూసాం. ఈ 6 సామ్రాజ్యములు ఏలిన వాడు ఎవడు? ఈ 6 సామ్రాజ్యంలో ఒక్కొక్క సామ్రాజ్యం ఉంది కదా, దీని పైన ఉండి ఆ సామ్రాజ్యం ఏలిన వాడు ఎవడు? నేను ఏం అడగలేదు అంటే, ఏం అడుగుతున్నాను చెప్పలా, నేను ఏం అడగలేదు అంటే ఐగుప్తు సామ్రాజ్యం ఏలిన వాడు ఎవరించి అడగల, అక్కడ ఉండే రాజు ఎవరించి అడగల, లేదు సిరియా ఆ సామ్రాజ్యం ఏలిన రాజు ఎవరించి అడగల. ఐగుప్తు సామ్రాజ్యం, సిరియా సామ్రాజ్యం, బబులోన్ సామ్రాజ్యం, ఇంకా మాదిగ పారసీక సామ్రాజ్యం, గ్రేక సామ్రాజ్యం, దాని తర్వాత రోమా సామ్రాజ్యం, ఈ సామ్రాజ్యములకు పైనుండి ఏలిన వాడు ఎవడు? సాతానుడు. ఎవడు? సాతానుడు. ఇప్పుడు ఆ సాతాను ఏం చేస్తున్నాడు? ఈ 6 సామ్రాజ్యంలో ఏమేమి జరిగిందో అన్నిటినీ ఒక్కటిగా చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? 7వ సామ్రాజ్యం, పునరుద్ధరించబడిన 7వ సామ్రాజ్యం ఫామ్ చేసి దాని పైనుండి ఏలబోతున్నాడు. అర్థమైందా? అంటే నేనేం చెప్తున్నాను, క్రూర మృగముకు పైనే ఉండే క్రూర మృగముకు శక్తి, అధికారం, బలం అన్నిటినీ సాతాను ఇవ్వబోతున్నాడు. అర్థమైందా మీకు? అర్థమైందా లేదా? ఇప్పుడు క్రూర మృగం ఎలాగా ప్రవర్తన చేస్తాడని ఒకసారి అర్థం చేసుకోండి. అలాంటి 7 ఏళ్ల శ్రమల కాలంలో ఉండాలా మనం? ఓకే, సరే. ఇప్పుడు ఈ 7వ సామ్రాజ్యం, పునరుద్ధరించబడిన 7వ సామ్రాజ్యం వచ్చేసి చాలా శక్తివంతమైనది. అలాగే విక్కడ్ అంటే దుర్మార్గం అనమాట. దుర్మార్గం మామూలుగా ఉండదు. దుర్మార్గులు ఏం చేయాలని అనుకున్నారో, నాశనానికి ఏమి చేయాలని అనుకున్నారో అది ఎవరిని అడగాల్సిన అవసరం వెంటనే చేస్తారు. సో శక్తివంతమైంది, దుర్మార్గం కలిగింది. అలాంటి ఒక ఎందుకు అంటే ఇప్పుడు మనం చెప్పిందే, సాతాను ఏం చేయబోతున్నాడు? క్రూర మృగముకు తన శక్తి, తన అధికారం, తన బలం అన్నిటినీ ఇవ్వబోతున్నాడు. అర్థమైందా? అప్పుడు ఈ క్రూర మృగం ఎలా ఉంటాడు? సాతానులాగే ఇక్కడ లోపల మనిషి. సాతాన్ ఇంతవరకు ఎవరికి కంటికి కనిపించినవాడు కాదు కదా. ఇప్పుడు కంటికి కనిపించే సాతాన్ ఉంటే ఎలా ఉంటది? అది క్రూర మృగం, మామూలుగా కాదు. ఓకే, ఇప్పుడు 3వ వచనంలో 13:3లో ఇలా చెప్పబడింది. ఏమని చదవండి ఒకసారి. ప్రకటన 13:3 చదవండి గట్టిగా. దాని తలలో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా ఉండేను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయిన గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండరి. చూసారా? దానికి 7 తలల్లో ఒక తల ఏమైందంట? చావు దెబ్బ తగిలిందంట. చావు దెబ్బ తగిలి ఏమైంది? దాని తర్వాత అది మానిపోయింది అని ఉంది కదా. ఇది మొన్ననే మనం మాట్లాడుకున్నాం. చాలా మంది ఏమంటారంటే అంత్యక్రీస్తు చనిపోతాడు, ఆ తర్వాత 3వ రోజు మరీ లేస్తాడు, అందరినీ ఈ లోకం ఉండే అందరినీ ఈయనే క్రీస్తు, నిజమైన క్రీస్తు అని నమ్మిస్తాడు అని. అదంతా తప్పుడు బోధ. అర్థమైందా? అది సరైన బోధ కాదు. సరైన బోధ ఏంటి అని చూస్తాం. ఇక్కడ చూడండి, మనం దీన్ని అర్థం చేసుకోవాలంటే చరిత్రము వెళ్ళాలి. చరిత్రలో ఏం వెళ్ళాలి అని చూస్తే ఇక్కడ ఇప్పుడు ఐగుప్తు సామ్రాజ్యం వచ్చింది. ఐగుప్తు సామ్రాజ్యం తర్వాత సిరియా సామ్రాజ్యం వచ్చింది. సిరియా సామ్రాజ్యం తర్వాత బబులోన్ సామ్రాజ్యం వచ్చింది. బబులోన్ తర్వాత మాదిగ పారసీక సామ్రాజ్యం వచ్చింది. మాదిగ పారసీక సామ్రాజ్యం తర్వాత గ్రేక సామ్రాజ్యం వచ్చింది. గ్రేక తర్వాత రోమా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఐగుప్తు బాగా అర్థం చేసుకోండి. ఐగుప్తు సామ్రాజ్యం నుంచి గ్రేక సామ్రాజ్యం వరకు ఒకటి లోపల ఒకటి వెళ్ళిపోయింది. ఏది మరణించాల అంటే మీకు అర్థమవుతుందా? ఐగుప్తు సామ్రాజ్యం తర్వాత సిరియా సామ్రాజ్యం వచ్చిందా?
అంటే సిరియా సామ్రాజ్యంలో ఐగుప్తుల సామ్రాజ్యం ఉంది. అర్థమైందా? అది అర్థం. ఇప్పుడు సిరియా ఉంది. సిరియా తర్వాత ఏమొచ్చింది? బబులోన్ ఉంది. అంటే సిరియా బబులోన్ లోపల వెళ్ళిపోయింది అన్నమాట. అర్థమైందా? బబులోన్ తర్వాత మాదీయ పారసీయులు వచ్చారు. బబులోను మాదీయ పారసీయ రాజ్యము లోపల లోబడింది. అర్థమైందా? ఇలా ఒకటి తర్వాత వస్తే చివరిని చూస్తే రోమా సామ్రాజ్యం ఉందా? రోమా సామ్రాజ్యం ఇది 6వది. అది దాని తర్వాత ఇంకా ఏ రాలేదు కదా? ఏమో వచ్చిందా? ఏ రాలా. ఇప్పుడు రోమా సామ్రాజ్యం ఏమైపోయింది? రోమా సామ్రాజ్యం ఏమైపోయింది? చచ్చిపోయింది. అదే నిజం. ఏంది? చచ్చిపోయింది. ఒకటి తర్వాత వచ్చి 6 సామ్రాజ్యాలు వస్తే 6వది వచ్చేటప్పుడు రోమా సామ్రాజ్యం ఇప్పుడు ఎక్కడుంది? లేదు. అర్థమైందా? మరి ఏమైంది? ఆ సామ్రాజ్యం ఇప్పుడు అడ్రస్ లేకుండా అది పోయింది. లేదు కదా? అదే అక్కడ చెప్పడం. 7 తలల్లో ఒక్క తల ఏమైంది? చావు దెబ్బ తగిలింది. ఏం దెబ్బ తగిలింది? చావు దెబ్బ. సో తలలు మనం దేనికి మనం తల అంటే దేనికి? సామ్రాజ్యం. అంటే 7 తలలో ఒక్క తల చావు దెబ్బ తగిలిందంటే ఈ 6వ తల అయిన రోమా సామ్రాజ్యం ఏమైపోయింది? చచ్చిపోయింది. మరి కొంతకాలం తర్వాత ఆ చావు దెబ్బ మానిపోయేది కనుక ఉందా లేదా? ఏమైంది అది ఇప్పుడు? అదే రోమా సామ్రాజ్యం ఏమైపోతుంది? పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంగా 7వ సామ్రాజ్యంగా రాబోతుంది. అర్థమైందా? ఇప్పుడు క్లియర్ అయిందా? ఓకే. పొడుపు కదా ఒకటి క్లియర్ అయింది మనకి. ఇప్పుడు చూడండి, 6వ సామ్రాజ్యం ఉన్న రోమా సామ్రాజ్యం మరణించింది. కొన్ని సమయం తర్వాత 7వ సామ్రాజ్యంగా పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యంగా 7వ సామ్రాజ్యంగా రాబోతుంది. దానికి పైన ఉండి ఏలబోయేది ఎవరు? క్రూర మృగం. అర్థమైందా? సరే. ఇక్కడ ఇంకొక వచనం చదివేసి మీకు ఇంకో పొడుపు కథ మనం క్లియర్ చేద్దాం. ప్రకటన 13:5 చదవండి. ప్రకటన 13:5. డంబకు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను. మరియు 42 నెలలు తన కార్యములు జరుపుకునే అధికారము దానికి ఏర్పాటాయను. చాలు. క్రూరమృగం గురించే మాట్లాడుతున్నారు. 42 నెలలు ఏం చేశారు? దానికి ఒక నోరిస్తే క్రూరమృగముకు ఆ నోరు ఏం చేసిందంట? డంబకు మాటలు ఉందా? డంబకేనా? డంబపు మాటలు. డంబపట ఏంటి? గర్వం కదా. డంబపు మాటలు. సో అలాంటి మాటలు మాట్లాడుతూ తర్వాత దేవదూషణలు, దేవునికి వ్యతిరేకించి మాటలు మాట్లాడుతూ ఏం చేసింది? 42 నెలలు ఆ పని చేస్తూ తిరుగుతుంది. ఓకే. ఇక్కడ నోరు అనగానే అది మన నోరు కింద తీసుకోకుండా మాట్లాడేవాడు తీసుకోవాలి. అర్థమైందా? నోరు అంటే స్పోక్స్ పర్సన్, మాట్లాడేవాడు అని తీసుకోవాలి. ఆ నోరు అనేది ఇక్కడ మనకి ఏం అర్థం చేసుకోవాలంటే, ఇక్కడ ఈ క్రూర మృగం వచ్చేసి 2 విధానంగా ఇంకా ముందు మనం చూడాలి. ఇక్కడ నుంచి మనం ఏం చేయాలి? 2 విధానంగా చూడాలి క్రూర మృగంను. ఒకటి, క్రూర మృగంలో అంత్యక్రీస్తు మనిషిగా చూడాలి క్రూర మృగం. ఇంకోటి ఆ 7వ సామ్రాజ్యం ఉంది కదా, ఆ సామ్రాజ్యం కిందనే చూడాలి. మీరు అర్థం కాల. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మన ధ్యానంలో ఈ క్రూర మృగం ఎలా చూడాలి? ఒకటి, ఆవిడ అంత్యక్రీస్తు ఏడేళ్ల శ్రమల కాలంలో ఉండే వాళ్ళందరినీ శ్రమలు పెట్టాలని వచ్చిన అంత్యక్రీస్తు అని అబద్ధాలు చెప్పుకుని దేవుని వ్యతిరేకిస్తూ జనాలను మోసం చేస్తూ చంపుతూ అలా ఉండే అంత్యక్రీస్తు అని చూడాలి. లేదు అనేటప్పుడు ఎలా చూడాలి? ఈ పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఉంది కదా, 7వ సామ్రాజ్యం, ఆ సామ్రాజ్యమే వీడే. అంటే వీడు ఏం చెప్పాడో అదే.
అర్థమైందా మీకు? సామ్రాజ్యం అంటే ఎవరుంటాడు? పెద్ద రాజుని ఏమంటారు? మహారాజు. కరెక్ట్. మహారాజు ఉంటాడు. మహారాజు కింద ఎవరుంటాడు? ప్రిన్స్ ఎవడు ఉంటాడు అంటే వారి కుటుంబంలో వారి కొడుకు ఎవడో ఉంటాడు కదా ప్రిన్స్. దాని ఏమంటాడు? ఇలవర్స్, రాజకుమారుడు. యువరాజు రాజకుమారుడు ఉంటాడు. ఇలా ఉంటారు కదా. ఇంకా ఆ తర్వాత మంత్రులు ఉంటారు. ఇంకా యుద్ధానికి వెళ్ళే సైనికుల పైన ఉంటాడు కదా సేనాధిపతి. ఇవన్నీ ఉంటారు కదా. ఇవన్నీ ఉంటారు వీడికి కూడా. ఇవన్నీ ఉన్నాయి కానీ వీడు ఏం చెప్తాడు అదే. ఇప్పుడు కొన్ని దేశాల్లో చూస్తే ప్రభుత్వం ఉంటుంది. ఈ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని దింపేసి వీళ్ళు రూలింగ్లు వస్తారు. అలా వస్తారు కదా. వీడితో ఏం కుదరదు. అంగీకరిస్తూ వీడు మనిషిగా చూసినా వీడికి అధికారం ఉంది, శక్తి ఉంది, బలం ఉంది. ఎందుకంటే సాతాను ఇచ్చాడు కాబట్టి. ఇంకోటి సామ్రాజ్యం మొత్తానికి ఎలా ఉంది? వాడు చెప్పిందే. అందుకని వీడు అంగీకరిస్తుగా వీళ్ళు చూడొచ్చు, లేదంటే సామ్రాజ్యం మొత్తానికి వీడే కాబట్టి సామ్రాజ్యం కింద చూడొచ్చు. మరి దీన్ని ఎప్పుడు ఎలా చూడాలంటే ఏ కాంటెక్స్ట్ లో మనం ధ్యానం చేస్తామో దాని ఆధారపడి, ఏ అంశం మనం ధ్యానం చేస్తామో దానికి ఆధారపడి మనం చూసుకోవాలి. అంతే. అర్థమైందా? సరే. ఇప్పుడు ఇంకా కొంచెం క్రూర మృగం గురించి ఇంకొంచెం ఎక్కువ తెలుసుకుందాం. ఎక్కడంటే ప్రకటన 17:8 వచనం చదవండి. ప్రకటన 17:8. నీవు చూచిన ఆ మృగము ఉండేను గాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనముకు పోవుటకును సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగం ఉండెను గాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చిన సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఓకే. ఇక్కడ అంశం ఏంటంటే చూడండి, ఆ క్రూర మృగం ముందు ఉండిందంట, ఇప్పుడు లేదంట. మరి అకాల జలం నుంచి మరి వస్తుందంట. అదేగా చెప్పింది. ఏంటి? పొడుపు కదా. ఇది ఏంటి అని చూస్తే దీనికి దీనికన్నా ముందు మనం ఏమి చూడాలి అంటే, ఇప్పుడు అపోస్తలుడు యోహాను ఏం చెప్తున్నారంటే, ఈ అంత్యక్రీస్తు అనే వ్యక్తి, అంత్యక్రీస్తు అనే వ్యక్తి ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మరి అకాల జలం నుండి వస్తాడు. అదే చెప్పింది అదే కదా. క్రూరమృగం గురించి మాట్లాడింది. క్రూరమృగం గురించి మాట్లాడితే ఇప్పుడు అంగీకరిస్తూ ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు. ఎప్పుడు లేడు? యోహాను గారు ఇది ఏదైతే రాస్తున్నారో ఈ రాసే అంశం వస్తుంది కదా, ఆ సమయంలో అంగీకరిస్తూ ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మరి అకాల జలం నుంచి మరి వస్తాడు అని ఈ వచనం చదవగానే చాలా మంది అప్పుడే ఎప్పుడో ఆ రోజుల్లోనే ఎవరన్నా దుష్టులు ఆ పనులు చేస్తుంటే వాడే అంగీకరిస్తూ అని చెప్పేసి ఇంతవరకు యూదులు నమ్మిన వాళ్ళే 45 కన్నా ఎక్కువ. ఎవరు? యూదులు నమ్మిన వాళ్ళే 45 మంది కన్నా ఎక్కువ. అర్థమైందా మీకు? మరి యోహాను గారు ఎందుకు ఇలా రాశారు? అంగీకరిస్తూ ఉన్నాడు, దీని ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు. అదే క్రూరమృగం కదా. అంగీకరిస్తూ దీని ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మరి అకాల జలం నుంచి వస్తాడు అని రాయడానికి కారణం ఏంటి? కొంచెం తేటగా వినండి. ఇక్కడ ఆయన ఏం రాస్తున్నాడంటే ఆత్మ గురించి రాస్తున్నాడు. అర్థమైందా? అపోస్తలుడు యోహాను రాసింది ఆత్మ గురించి. ఇప్పుడు నేను మీకు ఉదాహరణ చెప్పి దీనికి చెప్తా. ఉదాహరణ ఎక్కడ ఉందంటే మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో 5వ వచనం చదవండి. మలాకి గ్రంథంలో 4వ అధ్యాయంలో 5వ వచనం.
తీర్పు తీర్చుడగై నేను మీ యొద్దకు రాగా నేను మీ యొద్దకు రాక చిల్లంగి వాండ్ర మీదను చిల్లంగి వాండ్ర మీదను వ్యభిచారుల మీదను వ్యభిచారుల మీదను. మలాకి 4:5 చదవండి. యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ యొద్దకు పంపుదును. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? తండ్రి మాట్లాడుతున్నారు. మలాకి కదా తండ్రి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారంటే ఆ మహాదినం రా ముందు నేను ప్రవక్త అయిన ఏలియాను మరలా నేను పంపుతాను అంటున్నారు. అంటే ఏలియా మరి వస్తారా? అర్థమైందా? ఇదో వచనమా ఇంకో వచనం మత్తయి 11:13 చదవండి. 13-14 మత్తయి 11:13-14. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించుచు నుండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసుంటే అకాయ్ నేను చెప్పిన తర్వాత ఒక్క సెకండ్ టైం వదిలి ఆ తర్వాత చెప్పండి. ఎందుకంటే నేను చెప్తున్నప్పుడు మీరు మాట్లాడిస్తున్నారు. ఇంకొక చదవండి. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుచు వచ్చిరి. ధర్మశాస్త్రము సహా ప్రవచించు ఉండెను. ఈ సంగతిని అంగీకరించుటకు మీకు మనసు ఉంటే రాబోవు ఏలియా ఇతడే. అంతేనా? ఓకే. ఇప్పుడు చూడండి మత్తయి 11:13 వచనంలో యేసయ్య మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఏలియా మరి వస్తాడు అని మాట్లాడుతున్నారు. ఎందుకు? ప్రవక్తలు ప్రవచించిన ప్రకారం ఏలియా మరి వస్తాడు అని చెప్పేసి. ఏలియా వచ్చారా? ఎక్కడ వచ్చారు? బాప్టిజం ఇచ్చే యోగానా? మనం ఏలియా గురించి మాట్లాడుతున్నాం. ఇంకో వచనం మత్తయి 17:10-11-12 3 వచనంలో చదవండి. మత్తయి 17:10-11-12. అప్పుడు ఆయన శిష్యులు ఇలాగైతే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుతున్నారని ఆయనను అడిగారు. అదే శిష్యులు యేసయ్యను అడుగుతున్నారు. అందుకు యేసయ్య ఏలియా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చాను అంటే వచ్చాడని చెప్తున్నాడు యేసయ్య. ఏలియా ఆల్రెడీ వచ్చాడు అని చెప్తున్నారు. వారు ఏలియాని ఎరగగా తమకు ఇష్టము వచ్చినట్టుగా అతని ఎడల చేసేది. మనిషి కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నారని మీతో చెప్పుచున్నాను. చూసారా? యేసు ఇక్కడ ఏం చెప్తున్నారు? శిష్యులు అడుగుతున్నారు ఏమని? ఏలియా మరి వస్తారు అంటే రక్షకుడు రాముందు ఏలియా మరి వస్తారంట కదా అని శాస్త్రులందరూ చెప్తున్నారు అని అడిగేటప్పుడు అది నిజమే అని చెప్పేసి యేసయ్య ఇంకోటి ఏం చెప్తున్నారు? ఇంకా వచ్చేది కాదు, ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు అంటున్నారు. ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు అంటే ఏలియా ఎక్కడ వచ్చేది ఏంటి అని చూస్తే బాప్టిజం ఇచ్చే యోగానే. అర్థమైందా మీకు? ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఏలియా ఒక ఆత్మ బాప్టిజం ఇచ్చే యోగానికి ఇవ్వబడింది. అర్థమైందా మీకు? బాప్టిజం ఇచ్చే యోగానికి ఏలియా ఒక ఆత్మ ఇవ్వబడింది. దేవుడు ఇచ్చాడు ఏలియా ఒక ఆత్మ. అంటే మీరు చూస్తే ఏలియా కానీ బాప్టిజం ఇచ్చే యోగాన్ని కానీ క్యారెక్టర్ చూడండి ఒకేలాగా ఉంటుంది.
క్యారెక్టర్ ఎలాగుంటుంది? ఒకేలాగుంటుంది. ఏలియా 400 మంది అబద్ధ ప్రవక్తలను ఏం చేశాడు? పైనుంచి అగ్ని తెప్పించి చంపాడు కదా. ఇంకోటి, యెజబెల్ను ఎదిరించిన వాడు. యెజబెల్ ఎవరు ఎదిరించారు? తెలిసిన వారు ఎవరు ఎదిరించారు? ఎందుకు తెలుసా? స్పాట్ పెట్టే వ్యక్తి యెజబెలు. స్పాట్ అంటే అనుకున్న ఆ సమయంలో ఆ చోట్లని చంపే ఒక ఆ స్త్రీ. యెజబెల్ అంటే స్త్రీ, ఆహాబుకు భార్య. అర్థమైందా? అలాంటి స్త్రీనే ఎదిరించిన వాడు. ఆ జీలు, ఆ ఉద్దేశం, ఆ పౌరుషం ఇవన్నీ ఉన్నాయి కదా. బాప్టిజం ఇచ్చేవాళ్ళను యూదులను ఎలా పిలిచాడు? జనాలను రెండోరా ఇలాగే పిలిచాడు ఆయన. సమయం వచ్చిందిరా, మీరు క్షమించమని మిమ్మల్ని అడగలేదంటే పోతారా నరగాని భయంకరంగా మాట్లాడినవాడు. అదే జీల్, అదే ఉద్దేశం. అర్థమైందా? సో ఇక్కడ దేవుడు బాప్టిజం ఇచ్చే యోగానికి ఇచ్చింది ఏలియా ఒక ఆత్మ. అర్థమైందా? ఇది ఉదాహరణ చూసుకున్నాం. ఇక్కడ బాప్టిజం ఇచ్చే యోగాను రక్షకుడు రాముందు చెప్పాడు కదా. రక్షకుడికి దారి అంటే ఏం చెప్పాలి? సరళం చేయడానికి, ఆ పరిచర్యకి సరళం చేయడానికి వచ్చిన ఆయన ఆ ఏలియా ఆత్మ ఇచ్చి పంపి దేవుడు బాప్టిజం ఇచ్చే యోగాన్ని పంపించారు. ఇదే ప్రకటన 17:8 మాట్లాడింది. ప్రకటన 17:8 ఏముంది? ఆ క్రూర మృగం ఉండేదో ఇప్పుడు లేదు, మరి అకాల జలం నుంచి పైగా వచ్చును చెప్పబడింది కదా. అంటే ఎవరి ఆత్మ ఇవ్వబడింది? అదే అప్పుడు ప్రశ్న మనకి, క్రూర మృగముకు ఒక ఆత్మ ఇవ్వబడింది. ఎవరి ఆత్మ? అది ఇప్పుడు మనం చూడాలి కదా. సరే, ఇప్పుడు వెళ్దాం, చరిత్రముకు వెళ్ళాలి. చరిత్రముకు ఎందుకు వెళ్ళాలి అని చూస్తే, మనకి మీరు చివరి రోజు మనం ద ఎండ్ టైమ్స్ మనం చూసాం కదా. ఒక 17-18 సెషన్లు చూసాం. దాంట్లో మీరు ఉండింటే మీకు ఇది అర్థమవుతుంది. ఈ పేరు యాంటియోకస్ ఎపిఫెనెస్ విన్నారా? యాంటియోకస్ ఎపిఫెనెస్, యాంటియోకస్ ఎపిఫెనెస్. ఓకే, వీడు అంత్యక్రీస్తుకి మాదిరి. ఎవరు వీడు? అంత్యక్రీస్తుకి మాదిరి, పోలి కాదు, మాదిరి. మాదిరి అంటే ఇప్పుడు రాబోయే అంత్యక్రీస్తు ఏమేమి చేయబోతున్నాడో ఈ యాంటియోకస్ ఎపిఫెనెస్ అనేవాడు దీని ముందే చేసేసాడు. అది కదా మాదిరి అవుతాడు. ఇప్పుడు రాబోయే అంత్యక్రీస్తు క్రూర మృగం ఏదైతే ఇంకా చేయబోతున్నాడో మనకు బైబిల్ చెప్పింది. ఈ అంత్యోకస్ ఎపిఫెనెస్ అనేవాడు ఏం చేశాడు? ముందే అదే ఇశ్రాయేలుకి వెళ్ళి, అదే మందిరముకు వెళ్ళి, అదే అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి నేనే దేవుడు అని చెప్పేసి కూర్చునేవాడు. దీని ముందే చరిత్రము జరిగింది. అది వీడు ఒక రాజు. అర్థమైందా? వీడు ఒక రాజు. ఈ రాజు ఏం చేసినప్పుడు నీకు చెప్తే మీకు గుర్తొస్తుంది. ఈ రాజు ఏం చేస్తాడు? దండెత్తి ఒకటి ఓడించడానికి వెళ్తాడు. సరేనా? ఓడించడానికి వెళ్తే వీడు ఓడిపోయి మరీ వస్తాడు. అంటే వీడి ప్రాణాపాయం వచ్చి తిరిగి వస్తాడు. వచ్చే దారిలో యెరూషలేముకి వస్తాడు. ఇది వచ్చే దారిలో యెరూషలేముకి వచ్చి వాడు ఉండే కోపంలో వాడు ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ యెరూషలేము మందిరముకి వెళ్ళి, పరిశుద్ధ స్థలముకి వెళ్ళి, అతి పరిశుద్ధ స్థలముకి వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా? అతి పరిశుద్ధ స్థలం ఉంది కదా, దానిపైన ఒక సింహాసనం వేసుకుని దాని మీద కూర్చుంటాడు. నన్ను మొక్కండ్రా అంటాడు. తర్వాత సింహాసనం తీసేసి పంది ఉంది కదా, పందిని అక్కడ ఏం చేస్తాడు? బలి చేస్తాడు. మీరు అర్థమైందా? ఇవన్నీ అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచడం, ద అబోమినేషన్ ఆఫ్ డెసోలేషన్. అతి పరిశుద్ధ స్థలమును అపవిత్రం చేయడం. అర్థమైందా మీకు? అలాగే ఏం చేశాడు తెలుసా? ఆ మందిరంలో ఉండే అన్ని నియమములు అన్ని మార్చివేశాడు. వాడి కోపం ఎవరి మీద చూపించాలి అంటే అక్కడ వీళ్ళు వీకెస్ట్ పర్సన్ ఎవరంటే వీళ్ళు ఉన్నారు, వీళ్ళ మీద చూపించాడు. అర్థమవుతుందా మీకు? అలా చేశాడు. ఇప్పుడు అక్కడ మందిరంలో ఉండే ఆ పూజలు చేసే ఆ సమయం ఉన్నాయి దాన్ని అన్ని మార్చాడు. తర్వాత అక్కడ ఉన్న గ్రంథంలో అన్ని కాల్ చేశాడు. ఏం చేశాడు? కాల్ చేశాడు.
అంత్యక్రీస్తు ఈ పని చేయబోతున్నాడు. రాబోయే క్రూర మృగమైన అంత్యక్రీస్తు ఈ పని చేయబోతున్నాడు. అర్థమైందా? అంటే అంత్యక్రీస్తు, రాబోయే అంత్యక్రీస్తు, యాంటిక్రైస్ట్, ఈ క్రూర మృగం ఏదైతే ఇంక ముందు చేయబోతున్నాడో దీని ముందే వాడు ఏం చేశాడో చేసి పెట్టాడు. అర్థమైందా? ఇప్పుడు అగాధ జలము నుంచి క్రూర మృగం రాబోతున్నారు కదా, క్రూర మృగం రాబోతుంది అన్నారు కదా. ఎవరు? అంతియోకస్ ఎపిఫెనెస్. అంటే అగాధ జలం అని చెప్తున్నారు కదా. ఇది ఎలాంటి స్థలం అంటే పాతాళంలో అగాధ జలం అంటే అక్కడ ఈ డెమానిక్ స్పిరిట్స్ అన్ని ఉండే స్థలం. ఆ స్థలం ఏది? డెమానిక్ స్పిరిట్స్, దెయ్యాలు ఉండే స్థలం. ఆ స్థలం అక్కడి నుంచి ఒక దెయ్యం, దానికి సంబంధించిన ఆత్మ వచ్చి ఎవరిని పట్టుకోబోతుంది? క్రూర మృగమును, అంగీకరిస్తున్నాం. అర్థమైందా? అది అందుకనే ఇక్కడ 17:8 ఏం చెప్పబడింది? ఆ మృగం ఉండింది, ఇప్పుడు లేదు, అగాధ జలం నుంచి పైకి రాబోతుంది. ఆ ఆత్మ వచ్చి ఈయన క్రూర మృగం అంటే అంగీకరిస్తే పట్టుకోబోతుంది. పట్టుకున్న తర్వాత ఏం చేస్తాడు? అదే చేస్తాడు. వాడు ఏం చేశాడో, ఎవరు? అంత్యోకస్ ఎపిఫెనెస్ ఏం చేశాడో ఆ పనిలో వీడు ఇంకా చేయబోతున్నాడు. అది ఇక్కడ మనకి చెప్పబడింది. ఓ పొడుపుగా అయిందా? అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఫర్దర్ గా ఇంకా కొన్ని విషయాలు మాట్లాడాలంటే ప్రకటన 17:11 చదవండి. 17:11 ప్రకటన 17:11. మనం ఈరోజు ఏం చేస్తున్నాం? క్రూర మృగం గురించిన పూర్తి వివరాలు మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం ఇవన్నీ? ఎందుకంటే దీని తర్వాత వచ్చే చాలా అధ్యాయంలో వీడు ఎవరు, వీడి గుణగణాలు ఏంటి అని తెలిస్తే గానీ మనకు అర్థం కాదు. అందుకని ఏం చేస్తున్నాం? క్రూర మృగం గురించి తేటగా ఏమేముందో, ఎక్కడెక్కడ ఉందో అన్ని కూడా ఇప్పుడే మనం ధ్యానం చేస్తున్నాం. చదవండి ప్రకటన 17:11. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూర మృగము ఆ ఏడుగురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజవుచు నాశనములకు పోవును. ఇంకో పొడుపు కదా ఏంటి? ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆ క్రూర మృగం ముందు ఉండింది, ఇప్పుడు లేదు, మరి వీడు 8వ వాడు అవుతున్నాడంట. అంటే ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మరి వచ్చేటప్పుడు వీడు 8వ అవుతున్నాడు. మరి ఆ 7గురిలో వీడు ఒకడే. ఏంటండి అదేదో చెప్పింది? ఇంకోసారి చదవండి అమ్మా, మీరే చదివండి, మైక్ తీసుకోవాలి. ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఆ 7గురితో పాటు ఒకడునై ఉండి తానే 8వ రాజగుచు నాశనములకు పోవును. మీకు ఏమన్నా అర్థమైందా? అంటే ముందు ఉన్నాడంటే ఇప్పుడు లేడంట, మరి ఆ 7గురిలో వీడు ఉన్నాడంట, మరి 8వ కూడా అవుతాడంట. 7గురిలో అంటే 7వ కూడా పోలే కానీ 8వ కూడా ఎలా అవుతాడు కదా? ఇంకా మీకు రకరకాల డౌట్లు వస్తుంది, దాన్ని మనం చూసుకుందాం. 7వ సామ్రాజ్యం ఏంటి? కరెక్ట్ చెప్పాలి. 6వ సామ్రాజ్యం ఏంటి అంటే రోమా సామ్రాజ్యం. 7వ సామ్రాజ్యం అంటే ద రివైవ్డ్ రోమన్ ఎంపైర్, పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. ఇప్పుడు 7లో వీడు ఉన్నాడంటే 7వ సామ్రాజ్యం ఎవరిది? వీడే కదా. 7వ సామ్రాజ్యం క్రూర మృగముది కదా, వీడే. అప్పుడు 7లో వీడు ఉన్నాడు. అర్థమైందా? 1, 2, 3, 4 ఎలా చూస్తే మొత్తానికి 7. 7లో వీడు ఉన్నాడు. అర్థమైందా? సరే, ఇప్పుడు ముందు ఉన్నాడు, ఇప్పుడు లేడు, మరి 7లో ఉన్నాడు, 7లో కూడా అవుతున్నాడు. సరే, ఇప్పుడు మనకి సామ్రాజ్యములు తీసుకుంటే 6 పోయింది, 7వది పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. సామ్రాజ్యములు 7 అయిపోయింది. మరి ఇక్కడ దీన్ని చదివేటప్పుడు మనకి దానియేలు చూసిన కళలో, బాగా నన్ను చూడండి, దానియేలు చూసిన కళలో ఒక శిల్పం కదా, శిల్పం. ఆ శిల్పంలో అలా 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 వస్తే కింద పాదములు కదా, పాదములు 10 వేళ్ళు ఉంటాయి.
10,000 ఏముంటది? 10 రాజులు. 10,000 10 రాజులు. ఎందుకు రాజులు ఉన్నాం? ఎందుకంటే అక్కడ కిరీటములు ఉంటుంది. ఆ 10,000కి కిరీటములు ఉంటుంది, అందుకని రాజులు. ఇప్పుడు 10 రాజులు ఉన్నారు కదా. ఇక్కడ క్రూరమృగం వచ్చేటప్పుడు ఈ 10 రాజులు అక్కడ దానియేలు చెప్పిన ఆ ప్రవచనం ఉంది కదా, అది 7 ఏళ్ల శ్రమల కాలంలో రాబోయే 10 రాజులు. క్లియరా? ఓకే. ఈ 10 రాజులు కలిపి ఈ 10 రాజులు కలిపే 7వ సామ్రాజ్యం ఫామ్ చేస్తారు. పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఉందే, ఈ పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఈ 10 రాజులు కలిసి ఉండే ఒక్క పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం. ఇప్పుడు పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఎన్ని రాజులు ఉన్నారో? 10 రాజులు. ఇదే దానియేలు చూసిన కళ కదా. ఓకే. ఇప్పుడు ఈ 10 రాజులు పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఉన్నారంటే ఈ రోమా సామ్రాజ్యం ఏలుబడి చేసేది ఎవరు? క్రూరమృగం, అంగీకరిస్తూ కదా. ఓకే. దీంట్లో ముగ్గురు మీరు చెప్పిన మాట వినరు. ఏంటి? ఈ 10 రాజులు ముగ్గురు చెప్పిన మాట వినరు. ఏం చేస్తాడు? ఈ ముగ్గురిని రోబో తీసుకుంటాడు. అంటే ఇక్కడ ప్రకటన గ్రంథంలో చంపినట్టు ఉండదు, కానీ దానియేలు చెప్పేటప్పుడు పూర్తిగా వేర్తో సగా అనేసి ఉంటారు. ఇక్కడ రాసి ఉంటాడు ఆయన. ఎలా ఉంటుంది? వేర్తో అంటే ఆ కొమ్ములన్స్ ఉంటుంది, 10 కొమ్ములన్స్ ఉంటుంది కదా. ఈ 10 కొమ్ముల్లో 3 కొమ్ముల్లో వేర్తో సగా పీకేసేసి ఉంటుంది అక్కడ. అర్థమైందా? అంటే ముగ్గురిని చంపి, ఇప్పుడు చూడండి 10 రాజులు ముగ్గురు పోయారు. ఇప్పుడు ఎంతమంది రాజులు ఉండాలి? 7 రాజులు ఉన్నారు కదా. సరే, 7 రాజులు వీళ్ళు ఉన్నారంటే వీడేం చేశాడంటే ఈ ముగ్గురిని చంపాడు కదా. ఈ ముగ్గురిని చంపి ఈ 3తో పాటు వీడేమయ్యారు? వీడు ఒక చిన్న రాజ్యం సంపాదించుకున్నాడు. వీడు పోతే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? హలో, మనం ఇప్పుడు 10 మంది గురించి మాట్లాడుతున్నాం. 10 మంది రాజులు, ముగ్గురిని అంగీకరిస్తే ఏం చేశాడు? చెప్పిన మాట వినలేదు కాబట్టి చంపేశాడు. చంపితే మీలో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంజనీర్ లా వాడుతున్నాడు. 7 ఉన్నారా? ఓకే. 7 ఉన్నారు. ముగ్గురు పోయారు, 7 ఉన్నారు. ఈ ముగ్గురు పోయారు కాబట్టి ఈ 3 రాజ్యములు కలిపి అంగీకరిస్తే ఏం చేశాడు? ఇంకో రాజ్యం ఫామ్ చేశాడు వీడి కింద. వీడు కాకుండా ఇప్పుడు ఎంతమంది ఉన్నారని చూసుకున్నాం? 7 ఉన్నారా? ఈ 7 ఉండగా వీడు 8వ అయ్యాడు. వచ్చిందా లెక్క? వచ్చిందా లేదా? లెక్క అయితే వచ్చింది, కానీ అర్థమైందా? అర్థమైందా కదా చెప్పాలా? అర్థమైనట్టు లేదు, చెప్పాలి. సరే, ఇప్పుడు దానియేలు చూసిన కళలో, దర్శనంలో అలా తల, రొమ్ము, తల కింద తొడ, దాని కింద కాలు, పాదంలో 10 వేలు ఉంటది కదా. ఈ 10 వేలు ఇనప మట్టి కలిసి ఉంటది కదా. ఈ 10 వేలు 10 రాజులు. ఈ 10 రాజులకు 10 కొమ్ములు ఉంటాయి. కొమ్ములు అంటే రాజులు అన్నమాట. ఈ 10 రాజులు కొమ్ములుంటే దానియేలు అప్పుడు చూసిన దర్శనం 7 ఏళ్ల శ్రమల కాలంలో జరగబోయేది. అర్థమైందా? ఓకే. ఈ 10 రాజులు ఎక్కడున్నారు? పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం ఉండే వాళ్ళే 10 రాజులు. 10 రాజులు ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాలంలో ఈ 10 రాజులు. ఈ 10 రాజులుగా పైకి ఉండేవాడు ఎవరు? క్రూరమృగం, లేకపోతే అంగీకరిస్తున్నవాడు. క్లియరా? సరే, ఇప్పుడు 10 మంది కలిపి ఒక సామ్రాజ్యం ఫామ్ చేస్తే దాని పైన అంగీకరిస్తూ క్రూరమృగం ఉంటే, క్రూరమృగం చెప్పింది వినాలా వద్దా? 10 మంది, దాంట్లో 3 వినరు. విని వాళ్ళు ఏం చేస్తాడు? చంపేశాడని దానియేలు చెప్పాడు. రెవల్యూషన్లో పెరగడం లేదు, కానీ దానియేలు చెప్పాడు చంపేశాడు. 10 మందిలో 3 చంపేస్తే మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఓకే, 3 పోయారు, 7 ఉన్నారు. ఈ 3 పోయిన రాజ్యం ఉన్నాయి కదా. ఈ రాజ్యంకు 3ని కలిపి వీడు క్రూరమృగమే డైరెక్ట్ రూల్ చేశాడు. అర్థమైందా? ఇప్పుడు 3 కలిపి వీడు ఒక్కడున్నాడు. 3ని చంపేసి వీడు ఒక్కడున్నాడు. ఇప్పుడు బతికిన వాళ్ళు ఎవరు? ఎంతమంది? 7 కదా. 7 బతికిన వాళ్ళు ఈ 3 మరణించేస్తే వీడు ఒకడు
8వ వాడు అవుతున్నాడు. మరి మొత్తానికి ఇంతవరకు లోకం నుంచి మొత్తానికి వచ్చిన రాజ్యం సామ్రాజ్యములు ఎన్ని? మొత్తానికి 7 తలలు 7 సామ్రాజ్యములు. అర్థమైందా? అదే ఇక్కడ ఇంకోసారి వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. 11 ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము ఉండండి. ఉండినదియు ఇప్పుడు లేనిదినైనా ఈ క్రూర మృగము అంటే ఉండినదియు అంత్యోకస్ ఎపిఫనెస్, ఇప్పుడు లేనిదే, ఇప్పుడు క్రూర మృగం లేదు. మరి ఇంకా రాబోతున్నాడు కదా, ఇక్కడ అకాల జలం నుంచి ఆత్మ వచ్చి అంత్యక్రీస్తు పట్టుకుంటాడు కదా, వీడు 8వ వాడు అవుతున్నాడు. అండ్ ఈస్ ఆఫ్ ద 7 అంటే పునరుద్ధరించబడిన రోమా సామ్రాజ్యం మొత్తం ఎన్ని? 7. ఆ 7లో ఇది ఉంది, 7వదిగా ఇది ఉంది. మరి ఇది కూడా నాశనానికి వెళ్తుంది అనే వచనం మనకి చెప్పింది. అర్థమైందా ఇప్పుడు మనకు? సరే, ఇప్పుడు ఇంకొంచెం తెలుసుకోవడానికి క్రూర మృగం గురించి 12వ వచనం కూడా చదవండి. 17, 12. నీవు చూసిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు వారి ఇదివరకు రాజ్యములు పొందలేదు గాని ఒక గడియ క్రూర మృగంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. ఇప్పుడు మనం చూసాం కదా, అదే 10 మంది 7 రెట్టు 3 రెట్టు దాని పైన ఉండేది క్రూర మృగం. ఇక్కడ 17, 13 కూడా చదివండి. మీరు ఏకాభిప్రాయం కలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. ఎవరు? మిగిలిన 7 మంది, మిగిలిన 7 రాజులు ఉన్నారు కదా, వాళ్ళందరి. సో ఇక్కడ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 8వది మనం అన్ని చెప్పేసాం. ఇప్పుడు 17, 11 ఆ 8వ వాడు అని ఉన్నారు కదా, అది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఇప్పుడు చెప్పినట్టుగా ఏం చేశాడు, ఆ ముగ్గురిని చంపేసి ఆ ముగ్గురికి డైరెక్ట్ వీడే రాజు అయ్యాడు, అందుకని 8వ వాడు అయ్యాడు. క్లారిటీ ఉందా? దాని తర్వాత ఆఫ్ ద 7 ఉంది కదా, అది ఇప్పుడు కూడా 7 ఉన్నా గాని ఈ 7 కూడా వాళ్ళు పేర్లకు రాజుగా ఉంటున్నారు. కానీ ఇప్పుడు మనం చూసుకున్నాం, అధికారంలో శక్తిని బలం అన్నిటినీ కూడా వీడికే ఇచ్చేశారు, పేరుగా అక్కడ ఉన్నారని చెప్పేసి. సో ఇది క్రూర మృగం గురించిన పూర్తి విషయాలు. దీని తప్పితంగా ద బీస్ట్ క్రూర మృగం గురించి ఏమీ లేదు. 12వ అధ్యాయంలో బీస్ట్ ఇంగ్లీష్ లో ద బీస్ట్ అని ఉంటుంది, అది ఘట సర్పం. 13వ అధ్యాయంలో ఇంగ్లీష్ లో ద బీస్ట్ అని ఉంటుంది, అది క్రూర మృగం. 12వ అధ్యాయంలో సాతానుడు, 13వ అధ్యాయంలో అంత్యక్రీస్తు. అర్థమైందా మీకు? అది. మరి ఇంకా ఇలాంటి క్యారెక్టర్లు ఇంకో 2 ఉన్నాయి, పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఇంకో 2 ఉన్నాయి. అది మనం వచ్చే వారంలో మనం ధ్యానం చేస్తాం. ఒకటి అబద్ధ ప్రవక్త, ఇంకోటి వేసి అయిన బబులోను. అంటే ఒకటి అబద్ధ ప్రవక్త, అది ఇప్పుడు మనం వచ్చే వారం, దాని తర్వాత వారం. దాని తర్వాత ఇంకో క్యారెక్టర్, అది వేసి అయిన వ్యభిచారి, లేకపోతే వేసి అయిన బబులోను పట్టణం కదా, దాని గురించి ఇక్కడ మనం మాట్లాడుతాం. దేవునికే మహిమ కలుగును గాక.